ఒక అడవిలో గాడిద, కుక్క ఉంటాయి. గాడిద గడ్డిని చూసి అది నీలం రంగులో ఉంటుంది అని చెబుతుంది. అది విన్న కుక్క, గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి, అది ఆకుపచ్చగా ఉంటుంది అని చెప్తుంది. అయితే గాడిద మాత్రం ఆహా లేదు, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అని వాదిస్తూ ఉంటుంది. దీనితో ఇద్దరూ కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళతారు న్యాయం కోసం. సింహం దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెబుతారు. అదంతా విన్న సింహం కుక్కకు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిస్తుంది. గాడిదని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడు కుక్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు కుక్క సింహంతో ఇలా అంటుంది, అదేంటి రాజా, గాడిదకు కదా శిక్ష విధించాల్సింది, నన్ను శిక్షిస్తున్నారు. గడ్డి నీలం రంగులో ఉండదని మీకు కూడా తెలుసు కదా, ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అంటూ బాధపడుతుంది కుక్క. దీనికి సింహం సమాధానమిస్తూ, ఆ గాడిద తెలివి తక్కువది అనే విషయం నాకు వెంటనే అర్థమయ్యింది. అలాంటి గాడిదతో మనము వాదన చేయకూడదు. అలా వాదన చేయడం నీ తప్పు. దీనికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు. నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు, తెలివి తక్కువైన గాడిదతో వాదనకు దిగినందుకు అని చెబుతుంది. దీనితో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది. మన చుట్టూ కూడా ఇలాంటి గాడిద లాంటి మనుషులు కొందరు ఉంటారు. ప్రతి చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు. తమది తప్పని తెలిసినా కూడా మూర్ఖత్వంగా వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. లేదంటే నువ్వే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప అలాంటి వారితో వాదిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం పెద్ద తప్పు.